బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వలస పక్షుల్లారా ఖబర్దార్, ఎవరైనా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే నాలిక కోసేస్తారంటూ శంకర్ నాయక్ వ్యాఖ్యానించారు. వైఎస్ షర్మిల చేస్తున్న కామెంట్స్ పైన తాను జస్ట్ కేవలం ప్రజల వైపు చూస్తే చాలు అడ్డుకున్నారు. అదే తాను సైగ చేస్తే సినిమా వేరేలా ఉండేదని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. వలస పక్షుల్లారా జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానో శంకర్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. స్వామి, చెప్పండి, శంకర్ నాయక్ హాట్ కామెంట్స్ చేశారు. ఇక దీనిపై ప్రతిపక్షాలు ఏమంటున్నాయి? మొత్తానికి చూసుకుంటే మహబూబాబాద్ లో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఆత్మీయ సమ్మేళనంలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్. కానీ మొత్తానికి చూసుకుంటే ఆత్మీయ సమ్మేళనం కూడా అక్కడ ఉన్న అంటే లీడర్లే కావచ్చు, వాళ్ళందరికీ అంటే పక్కనే సత్యవతి రాథోడ్ ఉన్నప్పటికీ కూడా ఆత్మీయ సమ్మేళనంలో కూడా శంకర్ నాయక్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అవి వలసవాదులను ఉద్దేశించి వలసవాదులు షర్మిల పైన కూడా వ్యాఖ్యలు చేస్తే కను సైగళ్లతోని కూడా రాళ్ల దాడి ఏ విధంగానైతే చేశామో, ఇంకా వారికి కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం పైన కానీ కేసీఆర్ కుటుంబం పైన కానీ ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం కను సైగల్లోనే జరుగుతుంది, ప్రతి దాడులు జరుగుతాయని చెప్పి ఇవన్నీ హెచ్చరించిన నేపథ్యం కనపడుతుంది. అట్లాగే మొత్తానికి చూసుకుంటే కూడా గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా జగన్ పార్టీ పైన కూడా అంటే వైఎస్ఆర్ జగన్ పార్టీ పైన కూడా మొత్తానికి రాళ్ల దాడి రైల్వే స్టేషన్ల కూడా రాళ్ల దాడి మెరుపులతోని చేసిన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. అట్లాగే కేసీఆర్ పాలన పైన కానీ కేసీఆర్ కుటుంబాల పైన కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం తీవ్రంగా ఖండిస్తామని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తూ తీవ్రంగా దాడులు కూడా పాల్పడతామని కూడా శంకర్ నాయక్ కనసైగలతో కూడా కార్యకర్తలకు పిలుపునిస్తే మాత్రం కార్యకర్తలు ఊకోరు. ఎవరైనా టిఆర్ఎస్ పాలన పైన కానీ కేసీఆర్ కుటుంబం పైన కానీ ఎవరన్నా అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం నాలుకే చీరేస్తాని కూడా ఆత్మ సమ్మేళనంలో ఘాటైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనపడుతుంది. వెన్నెల. నేను రాజశేఖర్ బిడ్డ, నేను రాజశేఖర్ రక్తం. నేను సైగ చేయలే, ఖాళీ చూసా. ఇంకా సైగ చేస్తే సినిమా వేరే ఉంటుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. వలస పక్షులారా ఖబర్దార్, ఎవరైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాలిక కోసేస్తాం, జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఆ రోజు చూసిండ్రు శంకర్ నాయక్ సైగ చేయలే. శంకర్ నాయక్ ఖాళీ ప్రజల వైపు చూసిండు. ఏంటిది నన్ను తిడితే మీకు తిట్టినట్టు కాదా అని. ఆ చూపుతోటే అది కదిలింది. ఇంకా సైగ చేస్తే సినిమా ఎట్లా ఉంటుందో గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఇట్లా ఉండాలి, మన సత్తా ఏందో చూపెట్టాలి, మానుకోట రాళ్ళ పౌరుషం ఏందో చూపెట్టాలి. మిత్రులారా, ఏం చేసిండ్రు? 46 సంవత్సరాలు పరిపాలించాడు. ఏం చేసిండ్రు? తండాలను కూడా 17 సంవత్సరాలు పందుకొక్కులాగా లారీ బియ్యం అమ్ముకున్నారు. అన్నీ అంటాడు, అంతేనా? టీడీపీలో సైకిల్ ఉన్నాడు, మోటార్ కొనుక్కున్నాడు, మోటార్ ఉన్నాడు, కార్ కొనుక్కున్నాడు, కార్ పల్లాన్ని కొనుక్కున్నాడు. అగో మా తల్లి మేడం కూడా అందులోనే ఉండేది.